తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ప్రయాగ్రాజ్లో కుంభస్నానానికి వెళ్తున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లోని అన్ని ఏసీ కోచ్ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న వారు తెలిపిన వివరాల ప్రకారం జయానగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు లెక్కకు మించినంత మంది ప్రయాణికులు స్టేషన్కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకు దేనిలోనూ కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్లోని ప్రయాణికులలో అసహనం మొదలైంది. బయట స్టేషన్లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముదుబని స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలు కొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్న వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపథ్యంలో రైలు 25 నిమిషాల పాటు నవాడా స్టేషన్లో నిలిచిపోయింది. उधर देखो ना हो, चिंता नहीं करो, फोन किया नहीं हो। ప్రయాగ్రాజ్లో కుంభస్నానానికి వెళ్తున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లోని అన్ని ఏసీ కోచ్ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న వారు తెలిపిన వివరాల ప్రకారం జయానగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు లెక్కకు మించినంత మంది ప్రయాణికులు స్టేషన్కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకు దేనిలోనూ కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్లోని ప్రయాణికులలో అసహనం మొదలైంది. బయట స్టేషన్లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముదుబని స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలు కొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్న వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపథ్యంలో రైలు 25 నిమిషాల పాటు నవాడా స్టేషన్లో నిలిచిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.